అందరికీ నమస్కారం. పల్లె చిత్రాలు ఛానల్కి తిరిగి మీ అందరికీ స్వాగతం. నిన్న మా పరిచయం చూశారు. ఈరోజు వీడియోలో మా గ్రామంలోని తాగునీటి సరఫరా పథకం కింద ఉన్న జాక్వెల్ మరియు పంప్ హౌస్, అక్కడి నుంచి ఏ ఏ ఊర్లకి నీళ్ళు వెళ్తాయి అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మీకు కనిపించింది జాక్వెల్ పంప్ హౌస్. జాక్వెల్ అంటే కింద నీటి బావి ఉంటుంది. మా రివర్లో నుంచి, నదిలో నుంచి వాటర్ బావిలోకి వస్తాయి. అక్కడ నుంచి పంప్ హౌస్ ద్వారా శుద్ధీకరణ కేంద్రం అంటే ఫిల్టరేషన్ పాయింట్కి పంపిస్తారు. అయితే అక్కడి నుంచి ఫిల్టర్ అయ్యి ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. చూడండి, ఇది ఫిల్టరేషన్ పాయింట్. శాండ్ ఫిల్టర్ జరుగుతుంది ఇక్కడ నుంచి వాటర్ మొత్తం ఫిల్టర్ అయ్యి స్టోర్ అవుతుంది. ఇక్కడున్న బావులలో వాటర్ స్టోర్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టోర్ అయిన వాటర్ని పంప్ హౌస్ ద్వారా మళ్ళీ ట్యాంకులోకి పంపిస్తారు. ట్యాంకులో నిండిన వాటర్ని మా చుట్టుపక్కల గ్రామాలకి పంపిస్తారు. ఇది మా ఊరిలో మాత్రమే జరిగే ప్రాసెస్. అయితే మనం చూసిన పంప్ హౌస్ ఏదైతే ఉందో ఆ నీటిని ఇక్కడ నుంచి చుట్టుపక్కల 30 గ్రామాలకు వెళ్ళేలాగా ప్లాన్ చేశారు. ఇక్కడ నుంచి ఈ పైప్ లైన్లు, మీరు చూస్తున్న ఈ పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా దగ్గరలో ఉన్న బుచ్చయ్యపాలెం అనే ఊరికి ఈ వాటర్ని పంపిస్తున్నాం. మీ అందరికీ అది చూపించడం కోసం 12 కిలోమీటర్లు మా టీం అంతా ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో అదే ర్యాపిడ్ శాండ్ ఫిల్టరింగ్ పాయింట్. మా ఊర్లో నుంచి వాటర్ని పైపుల ద్వారా ఇక్కడ వరకు తీసుకొస్తారు. ఇక్కడ వాటర్ని స్టోర్ చేస్తారు. ఫిల్టర్ అయిన నీళ్లు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ట్యాంకుకి వెళ్ళి అక్కడి నుంచి గ్రామాలకు సప్లై చేస్తారు. ఫిల్టర్ జరిగేది ట్యాంకులకి వెళ్ళే కంటే ముందు ఫిల్టర్ ఇక్కడ జరుగుతుంది. ఇదే ఫిల్టర్ చేసే బావి. ఇక్కడ నుంచి అస్సాం కూడా వెళ్ళొచ్చు అని చెప్పి ఇక్కడ పనిచేసి అతను చెప్పాడు. అంటే దీని లోతు 40 అడుగులకు పైగా ఉంటుంది అని చెప్పి వ్యంగ్యంగా చెప్పాడనమాట. అయితే ఫిల్టర్ అయిన వాటర్ ఇలా కెనాల్లో నుంచి ట్యాంక్స్లోకి, అక్కడ నుంచి చివరిలో మీకు ఒక పెద్ద ట్యాంక్ కనబడుతుంది. 1 కిలోమీటర్ దూరంలో అక్కడికి వెళ్తాయి అన్నమాట. ఆ ట్యాంక్ని చూడండి. అలాగే మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.